హాయ్ అండి, వెల్కమ్ టు మాతంగి కిచెన్. ఈరోజు మన ఛానల్లో గోంగూర నిల్వ పచ్చడిని తయారు చేస్తున్నాను. వేడివేడి అన్నంలో నెయ్యి గోంగూర పచ్చడి కలుపుకుని తింటూ అది వాతావరణం చల్లగా ఉంటే ఇంకా రుచి వర్ణించలేంది. అయితే ఎప్పుడు కావాలితే అప్పుడు తినగలిగేటట్లు ఈ గోంగూర పచ్చడిని ఎక్కువ రోజులు నిల్వ ఆగడానికి నేను ఈ వీడియోలో కొన్ని టిప్స్ అయితే చెప్తున్నాను. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకుని 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్స్ వరకు ధనియాలు వేసుకుని ఇవి లో ఫ్లేమ్లో దోరగా వేపించుకోవాలి. ఇలా దోరగా వేగిన వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ హీట్ అయ్యాక 50 గ్రాముల వరకు ఎండుమిర్చిని వేసుకోండి. నేను ఇక్కడ ఈ పచ్చడికి పెద్ద సైజులో ఉన్న 2 గోంగూర కట్టలను తీసుకుంటున్నాను. 2 గోంగూర కట్టలకి 50 గ్రాముల ఎండుమిర్చి అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఈ ఎండుమిర్చిని లో టు మీడియంలో మాడకుండా వేపించుకోండి. ఇవి మాడినాయి అంటే టేస్ట్ అనేది చేదొచ్చేస్తుంది. ఇలా బాగా వేగిన ఎండుమిర్చిని ఒక ప్లేట్లో వేసుకుని చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మరో 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక మనం గోంగూర ఆకులు ఏవైతే బాగా శుభ్రపరచుకున్నామో ఆ గోంగూర ఆకుల్ని వేసుకోవాలి. 2-3 సార్లు గోంగూరని బాగా నీళ్ళతో వాష్ చేసుకుని తడేమీ లేకుండా ఆరబెట్టుకుని గాలికి బాగా ఆరిన ఈ గోంగూరని వేసుకోవాలి. అస్సలు తడి అనేది లేకుండా వేసుకుంటే పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. లో టు మీడియం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుని ఇలా కంటిన్యూస్గా గరిటెతో కలుపుతూ ఉంటే ఇక్కడ చూపిస్తున్నట్టు గోంగూర కొంచెం బాగా దగ్గర పడుతుంది. ఈ గోంగూర మిక్సీ పట్టాల్సిన పని ఏం లేదండి, ఎందుకంటే ఇది కంటిన్యూస్గా ఇలా గరిటెతో స్మాష్ చేస్తూ తిప్పుతూ ఉంటే చాలా మెత్తగా అయిపోతుంది. గోంగూర మిక్సీ పడితే ఒక టేస్ట్లో ఉంటుంది, మిక్సీ పట్టకుండా మనం రోటి పచ్చడి స్టైల్లో చేస్తే ఒక టేస్ట్లో ఉంటుంది. చూడండి, నేను ఇక్కడ చూపిస్తున్నట్టు గోంగూర బాగా దగ్గర పడిన తర్వాత ఇలా గరిటెతో స్మాష్ చేస్తూ ఉంటే ఇది బాగా గుజ్జులో తయారవుతుంది. ఇలా కొంచెం ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని మనం ముందుగా వేపించుకున్న మెంతులు, ధనియాలు, జీలకర్రని బాగా మెత్తని పొడి అయ్యేటట్లు చూస్తున్నారు కదా, ఈ విధంగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు దీనిలోకి బాగా చల్లారిన ఎండుమిర్చిని కూడా వేసుకుని మెత్తగా పొడి కింద అయ్యేటట్లు మిక్సీ పట్టుకోవాలి. అస్సలు వాటర్ వేయకుండా ఇలా మెత్తగా పౌడర్ చేసుకున్న ఈ ఎండుమిర్చి స్పైసెస్ పౌడర్ని మనం ముందుగా వేపించుకున్న గోంగూరలో కలుపుకోండి. ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఇదంతా కూడా బాగా కలిసేటట్టు ఒకసారి కలుపుకోండి. సాల్ట్ కొంచెం తక్కువే వేసుకోండి, ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ కలుపుకోవచ్చు. ఇది మిక్సీ పట్టన అవసరం లేదండి, రోటి పచ్చడి స్టైల్లో దీనికి టేస్ట్ రావడం కోసం ఇక్కడ చూపిస్తున్నట్లు ఇలా దంచుకుంటే సరిపోతుంది. మీకు పెద్ద సైజులో రోలు అందుబాటులో ఉంటే దాంట్లోనే దంచుకోండి. నేను ఇక్కడ ఈ విధంగా దంచుతున్నాను. 6-7 నిమిషాలకి ఇది మెత్తని గుజ్జులా తయారవుతుంది. ఇప్పుడు దీన్ని పోపు పెట్టుకుందాం. ముందుగా దీనిలోకి 1/2 కప్పు వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ చొప్పున ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, అలాగే 10-15 వెల్లుల్లి రేకులు, 4 ఎండుమిర్చి, అలాగే కరివేపాకు వేసుకుని ఇవి కొంచెం బాగా దూరగా వేపించుకోవాలి. చివరిగా 1/2 టీ స్పూన్ చొప్పున ఇంగువ వేసుకుని ఇది కూడా బాగా వేగిన తర్వాత అప్పుడు ఈ పోపుని మనం ఏదైతే దంచి పెట్టుకున్నామో గోంగూర పచ్చడిలో కలుపుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఈ పోపు మొత్తం కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే గ్లాస్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అప్పుడు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. నేను ఇక్కడ చెప్పినట్టు అస్సలు తడి లేకుండా ఈ పచ్చడి చేస్తే కనుక సంవత్సరం పాటు చక్కగా నిల్వ ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.